నమః శివాయ. నమస్తే పద్మనాభాయ నమో హృత్పద్మవాసినే పద్మాసనస్థదేవాయ శివానందాయ తే నమః. నమః శివానంద నమో యతీంద్ర సన్మార్గదర్శి మమ దేశికేంద్ర. నమామ్యహం త్వచ్చరణారవిందౌ కృపాకటాక్షం కురు దేవ నిత్యం. శరీరం త్వదీయం మనోపి త్వదీయం ఆత్మా త్వదీయం చ ప్రాణం త్వదీయం. సర్వం త్వదీయం మదీయం న కించిత్. శివానందమే దేహి హస్తావలంబం. శివానందనామామృతానందవృత్తిః. శివానందపాదారవిందానురక్తిః. శివానందసేవా పరత్వం హి దేహి. శివానందమే జన్మ జన్మాంతరేపి. రమణీయ వపుం దేవం రమణీయ సమాశ్రితం రమణీయం శివానందరమణం. ప్రణమామ్యహం రమణీయం శివానందరమణం. ప్రణమామ్యహం రమణీయం శివానందరమణం. ప్రణమామ్యహం రమణీయం శివానందరమణం. ప్రణమామ్యహం రమణీయం శివానందరమణం. పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతిః. ధ్రువేణ హర్షాః తస్మై దేవాదిధ్రువన్నిన అయం చ బ్రహ్మణస్పతిః.
శ్రీ మహాశివరాత్రి సందర్భంగా అందరి పాదాలకి పరమేశ్వర స్వరూపులైన మీ అందరికీ నమస్కరిస్తూ, క్షమించాలి అయిపోయింది అనుకోనే వెళ్ళిపోదాం అనుకొని నిలబడి ఉన్న వాళ్ళని మళ్ళీ కూర్చోబెట్టారు. ముందుగా క్షమాపణలు. సరే 12 వరకు ముగించమని ఆదేశంగా ఉన్నది కాబట్టి ఒక 5 నిమిషాలు చెప్పాలి. ఎందుకంటే మన సంప్రదాయంలో మంచి మాట చెప్పుకోవాలి. అంతకంటే ముందుగా కోదాడి నుంచి నాకు అత్యంత గౌరవనీయులైన శ్రీ భరతారావు గారు, అట్లా కవచం గారు, వాళ్ళంటే నాకు ఎంతో గౌరవం. శ్రీరామ కవచం గారు వారి పేరు. శ్రీరాములు అట్లానే ఇద్దరు ముందు వాళ్ళు వచ్చారు. తర్వాత కోదాడు మిగిలిన ఇద్దరు కూడా పూర్తి చేయాలి. లక్ష్మణ శత్రుఘ్నులు కూడా, రామభరతులు వచ్చారు కాబట్టి లక్ష్మణ శత్రుఘ్నులు కూడా వస్తే కోదాడికి 4 పీఠాలాగా అవుతుంది. అలానే సభను అలంకరించిన తెలిసిన వారు పండితులమ్మ, కూర్చోండి, నిలబడకండి. ఎక్కువసేపు చెప్పండి, వెంటనే లేవాల్సి వస్తుందేమో తెలియదు కానీ మరి పండితులు శ్రీ వడ్డేపల్లి శ్రీనివాస్ గారికి, బంధువులు, మిత్రులు, స్నేహితులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు అందరికీ నమస్కరిస్తూ ఒక 2 మాటలు. ముందుగా శివరాత్రి అనగానే మనకి 2 మాటలు గుర్తొస్తాయి. ఒకటి ఉపవాసం, రెండోదేమో జాగరణ. జాగరణ అంటేనేమో తెల్లవారులు లేచి ఉండటం ఒక మాట, అది సామాన్యార్థంగా చెబుతారు. అట్లనే ఉపవాసం అంటే పొద్దునంతా తినకుండా ఉండాలి, రాత్రంతా లేచి ఉండాలి. ఎందుకంటే సంవత్సరం అంతా అదే పని చేస్తాం కాబట్టి ఒక్క రోజుకి అట్లా సంవత్సరం అంతా పడుకుంటాం, ఎట్లాగో తింటూనే ఉంటాం కాబట్టి ఒకరోజు. రెండోది పెద్దలు, ఇది వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యం ఏమిటంటే జాగరణ అంటే ఇంగ్లీష్లో ఎట్లా మీకు వేకనింగ్ అంటారు, జాగృతం చేసుకోవటం. మన హృదయంలో ఉన్న పరమాత్మ ఎడ మనం జాగృతం చేసుకోవటం ఒకటి. ఉపవాసం అంటే తినకుండా ఉంటాం, ఫాస్టింగ్ అంటారు. అంతేకాకుండా ఉపవాసం అంటే సిట్ నియర్గా, భగవంతుని దగ్గరగా కూర్చోవటం. అది దగ్గరగా కూర్చోటాన్ని ఉపవాసం అని, అది పారమార్థిక సత్యం. వ్యావహారిక సత్యం ఏమేమో ఏమి తినకుండా ఉండటం. ఈ 2 మాటలు ఎవరికి ఓపుకుంటే అది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్కరోజు సద్గురుదేవులు చెబుతారు, శివానంద భగవాన్ వారు జన్మకో శివరాత్రి అని. అంటే 80 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా, 120 ఏళ్ళు బతికినా, ఎన్నేళ్ళు బతికినప్పటికీ కూడా అదంతా జన్మే. ఆయుర్దాయంలో ఒక్కరోజు ఒక్క శివరాత్రి చాలట. అంటే దీని అర్థం ఏంటి? అన్ని సంవత్సరాల ప్రాయంలో ఒక్కసారి జన్మకు ఒక శివరాత్రి అంటే మరి సంవత్సరంలో వచ్చే ఒక్క శివరాత్రి, ఒక్కరోజు శివరాత్రి. సంవత్సరంలో శివరాత్రి రోజు రాదుగా, ఒక్క రోజే వస్తుంది. ఆ ఒక్కరోజు శివరాత్రి లేదా జన్మకో శివరాత్రి. జాగరణ, ఉపవాసం. నేనేమంటున్నానంటే నా భావంలో కూడా మనసు ఉంది. మనసుకి
పరమాత్మ ఎడ జాగృతం కల్పించటం అది జాగరణ. మనసుని పరమాత్మకి సమీపంగా తీసుకువెళ్ళి ఏదో నామము లేదా ఉపవాసం అంటే రోజంతా ఈ సంవత్సరం అంతా కూడా మన జీవన కార్యక్రమంలో బిజీగా ఉంటాం కాబట్టి కాస్త ఆలోచనలు లేకుండా శివనామంతో శివ శివ అనుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ కాస్త ప్రపంచపు విషయాలపు ఆలోచనలు వదిలిపెట్టి భగవన్నామం చేసుకోవటం ఉపవాసం. భగవన్నామం చేసుకోవటం ఉపవాసం. ఆ నామం యొక్క అర్థం ఏమిటో తెలుసుకోవటం జాగరణ. చేయటం ఒకటి, తెలుసుకోవటం ఒకటి. తింటాం, ఎట్లా చేశారని అడుగుతాం. అది రెండు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా అడుగుతాం కాబట్టి ఈ రెండు ముఖ్యం. కాబట్టి జాగరణ అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనసుని జాగృతపరచడం, మన హృదయంలో ఉండే పరమాత్మ. ఇదొక మాట. ఇకపోతే రెండోది శివరాత్రి అంటే పెద్దలు శివరాత్రి అంటే అమ్మవారు అంటారు పండితులు పెద్దలు. సరే, శివుడు అంటే మీకు తెలుసు, రాత్రి అంటే అమ్మవారు. అంటే మరి రాత్రి ఏమో జాగరణ, తెల్లవారు లేచి ఉండాలి, పగలంతానేమో ఉపవాసం ఉండాలి. ఏం పగలంతా లేచుండి రాత్రి తినొచ్చు కదా, అది కాదా? అంటే నిద్రపోవటం ఏంటి, తినటం ఏంటి తెలియటం కూడా జాగరణ, ఉపవాసమే. నిజంగా తినటం ఏమిటో తెలిస్తే నేను తినట్లేదు అని తెలియటం పేరు ఉపవాసం. నేనేం తినట్లేదు, నేను ఎప్పుడూ తినలేదు అని తెలియటం పేరు ఉపవాసం. నేనేం చేయట్లేదు, ఈశ్వరుడే కర్త అనే తదధీన వృత్తి జాగరణ. శరణాగతి కూడా జాగరణే, తదధీన వృత్తి జాగరణే, భక్తి జాగరణే. భక్తి మనసులో రావటం కూడా జాగరణే. అందుకనే మేలుకో అంటారు, ఇంగ్లీష్లో వేకనింగ్ అంటారు కదా, మేలుకోమని. ఓ యువత మేలుకో అంటారు. మేలుకోమంటే తెలుసుకోండి అని. అదే జాగరణ. అంటే తినటం ఏమిటో తెలియటం ఉపవాసం. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే ఆయనకి నిత్యోపాస అని పేరట. కృష్ణుడికి నిత్యోపాస. ఆయన ఏం తినకుండా ఉండలేదు. ఆయన తినకుండా ఉండలేదు. ఇప్పుడు మనం రోజు ఎంత తింటామో పెద్దలు చెబుతున్నాడు, రోజు ఎంత తింటామో అంతే. అంత తినటం పేరు ఉపవాసం ఏంటి. అట్లా తినం కదా మనం. బాగుంటే అనంతంగా తినేస్తాం మిగలకుండా. బాగోకపోతే అది కాదు, ఎంత తింటామో అంత. ఇవాళ ఎంత తింటాం అనుకోండి. ఇప్పుడు గురువుగారు ఉండేవారు, ఎప్పుడు 8 ముద్దలే తినేవారు. ఏది అది పొద్దున్నే పలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నరు, లంచు, బ్రేక్ఫాస్ట్ 3 కలిపి 8 ముద్దలు అంతే ఉపవాసం. కాబట్టి రెండిట్లో మనకి ఏది చేత అవుతుందో అది చేసుకోవచ్చు ఓపికను బట్టి. మీరు శివుడేమో తెలుసుకుంటారా, జాగరణ అవుతుంది. అన్ని ఆలోచనలు ఆపి నామస్మరణ చేసుకుంటామా, ఉపవాసం అవుతుంది. చేయగలిగిన వాళ్ళు అలా చేసుకోవచ్చు. లేదు మేము ఉంటామండి ఏం తినకుండా అన్నారా, పర్లేదు ఉండండి, మామిడికాయ పప్పు చేశారు, మీ ఇష్టం. అది మామిడికాయ పప్పు అన్నా కూడా మనసు కదలపోతే ఉపవాసమే. ఏం చేశారో అని అడగకపోతే కూడా జాగరణే. గురువుగారు ఎప్పుడు అండి చెప్పారు ఒకసారి కార్లు, నాకేం తొందరగా వెళ్ళి పడుకోవాలని కానీ తొందరగా వెళ్ళి తినాలని కానీ నాకు ఉండదు రమణ. పిలిస్తే కానీ గుర్తు చేస్తే కానీ ఆకలి రాదట, అది ఉపవాసం. మనకేముంది, ఇప్పుడు తింటుండగానే రాత్రి గంటను అడుగుతాం. ఇది పరమార్థం. పెద్దలు చెప్పే మాట, రమణ చెప్పే మాట కాదు. అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది. ఏం చేస్తాం మరి. ఇకపోతే 2 మాటలు మేము ముందు చెబుతున్నాను నేను. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి తెలుసుగా. స్వాతంత్రం అంటే తెలుసా మీకు? అందరికీ తెలుసు. స్వాతంత్రం అంటే నేనేం ఆలోచిస్తానో నా ఇష్టం, మీరెవరు అడ్డు రాకండి, ఇది స్వాతంత్రమే. స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా, నా ఇష్టం నేను ఎట్లయినా ఉంటా, అది స్వేచ్ఛే. స్వాతంత్రము అంటే నా ఆలోచన నాకుంది, మీరేం చెప్పకండి, ఇక మంచి మాట ఏమి ఉండదు, ఉండవచ్చు కాక ఏదైనా కానీ. స్వతంత్రము
భారతదేశానికి అప్పుడు ఎవరో పరిపాలించారు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి మీ వల్ల కాదు, మాకు ధర్మం ఉంది, మాకు సంప్రదాయం, మాకు సంస్కృతి ఉంది, మాది మేము కాపాడుకోవాలి కాబట్టి మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి. ఇది స్వాతంత్రం. ఇక స్వేచ్ఛ అనే మాట ఒకటి ఉంది. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? ఎవరో చూస్తున్నానని చాటుకు వెళ్ళి సిగరెట్ తాగామనుకోండి, అమెరికా వెళ్తాం, ఎవరు అడిగేవాళ్ళు అమ్మ నాన్న తాత మా అమ్మమ్మ నాయనమ్మ ఎవరు ఉంటారు అక్కడ, దాన్ని స్వేచ్ఛ అనుకోవచ్చు. ఎవరు చూడట్లేదాన్ని స్వేచ్ఛ అంటాం మనం. ఎవరు కట్టడి చేయకపోతే స్వేచ్ఛ అంటాం. ఆ క్షణానికి భయం లేకపోతే స్వేచ్ఛ అంటాం మనం, ఆ క్షణానికి. మరి స్వేచ్ఛ అనే మాటకు అర్థం ఏమిటంటే, స్వేచ్ఛ అంటే ఎప్పటికీ భయం రాకూడదు. స్వాతంత్రం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి ఒక మాట. మనం పుట్టిన దగ్గర నుంచి తల్లి కడుపులో కూడా డాక్టర్ మీదనే ఆధారపడాలి, అమ్మ నాన్న మీదో ఆధారపడాలి, మందు మీదో, తల్లిదండ్రుల మీద, ఆహారం మీదనో తల్లిదండ్రుల మీదనో ఉంటే కానీ మనకి జన్మ లేదు. మనకి కూర్చోండి అమ్మ, పద్మ కూర్చోండి, పద్మ నువ్వు కూడా కూర్చో, వాళ్ళం కాదు నువ్వు కూడా కూర్చో. చూసారా, తల్లి గర్భంలో మనంతటా మనం పెరగలమా? అమ్మ అన్న నీళ్ళు తినకపోతే బతుకుతాము మనం. ఏది స్వతంత్రత, ఏది స్వేచ్ఛ. వాళ్ళకి స్వేచ్ఛ ఏది, పిండం ఉంటుందో పోతుందో అని వాళ్ళకి స్వేచ్ఛ లేదు. సరే పెళ్లి చేసుకోవడంలో స్వేచ్ఛ ఉండవచ్చు, అన్నం తింటల్లో స్వేచ్ఛ ఉండవచ్చు, దేంట్లోనైనా స్వేచ్ఛ ఉండవచ్చు. కానీ మళ్ళీ చచ్చిపోయేంతవరకు పారేస్తారో లేదో నమ్మకం లేదు, చేస్తారో లేదో తెలియదు, ఉంటారో ఏమో. ఎక్కడ స్వేచ్ఛ ఉంది, ఎక్కడ స్వాతంత్రం ఉంది? అందరు ఆధారపడ్డామా లేదా చెప్పండి ఒక మాట. భార్య వండితే తినాల్సిందే, భర్త సంపాదిస్తే వండాల్సిందే. సరే భార్య సంపాదిస్తే భర్త ఉండాల్సిందే. ఏవో చెబుతున్నాను లేండి. ఎవరు వండారా ఎవరు పెట్టారా కాదు, ఒకడి మీద ఒకళ్ళు ఆధారపడాల్సిందే. మనం కట్టుకున్న బట్ట, దువ్వుకున్న దువ్వెన, పెట్టుకున్న బొట్టు, ఒంటి మీదవి పక్కవి, మొత్తం సమాజం అంతా కూడా ఎవరి మీదనో ఆధారపడి ఉన్నాం. దీన్ని స్వాతంత్రం అంటానికి కుదరదు. పోనీ స్వేచ్ఛ అందామా, భయం లేదందామా, ఎప్పుడేమొస్తుందో తెలియదు, భార్యకి ఏమొస్తుందో తెలియదు, భర్తకి ఏమొస్తుందో తెలియదు, ఎవరికి ఏమొస్తుందో ఎప్పుడేమొస్తుందో. క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తాడని, ఇంట్లోనే క్షేమం ఉందో లేదో తెలియదు. కాబట్టి ప్రతి క్షణం మనం భయం వెంటాడుతూనే ఉంది. భయం ఉన్న చోట స్వేచ్ఛ ఎక్కడుంది? ఒక ప్రశ్న వేసుకొని చూడండి. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనం భయం లేకుండా ఉన్నామా? ధైర్యంగా ఉన్నామా? ఇవాళ సుఖం వచ్చింది, పోతుందేమో అని భయం ఉంది, వస్తుందో రాదేమో అని భయం ఉంది, నిలబడదని ఉంటుందని భయం భయం భయం. మరి స్వేచ్ఛను దేననాలి? అమెరికాలో దూరంగా ఒంటరిగా అందరికీ దూరంగా ఉన్నామనా? మన సంప్రదాయాలకి. ఇప్పుడు నాకు ఇందాక అదే అనిపించింది. ఇక బాధ పెట్టడానికి ఈ విషయంలో ఈ సమాజాన్ని బాధ పెట్టచ్చు, ఈ అంశం ఉంది అని ఏం మిగలలేదండి, అన్నీ పూర్తి అయిపోయినాయి. శ్రీనివాస్ గారు మాస్టర్ గారు నన్ను క్షమించాలి. సమాజంలో ఇవాళ ఇంకా ఈ అంశం ఉంది, సంతోషపడటానికి ఇంకా బాధపడటానికి ఏం లేదు, అన్నీ పూర్తి అయిపోయినాయి. అన్ని రకాలుగా ఇవాళ సమాజంలో అట్లానే ఉంది. అక్కడక్కడ ఏదో కొంత ఉండవచ్చు. కాబట్టి ఈరోజు శివరాత్రి కాబట్టి, శివరాత్రి అనే పదానికి ఏంటంటే అర్థం, ఎక్కడికి పోతే భయం ఉండదో, ఎక్కడికి పోతే స్వేచ్ఛ ఉంటుందో, ఎక్కడికి పోతే ఇంకా నేను ఆలోచించాల్సిన అవసరం, నేను కష్టపడాల్సిన అవసరం, ఇంకా నేనేం చేయవలసిన అవసరం ఉండదు, అక్కడికి వెళ్ళటం, దాన్ని గుర్తుపట్టడం పేరే శివరాత్రి. అంతే. ఇంకా శివరాత్రి మీరు తింటారా, మీరు తినరా, మీరు లేచి ఉంటారా, పడుకుంటారా? రాత్రికి లేచి ఉందామని ఇప్పుడు నిద్రపోవచ్చు. ఇప్పుడే కుడికిపాటు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరో లేపుతున్నారు. అది కాదు విషయం. ఇప్పుడు పడుకోవచ్చు అండి, రాత్రి లేచుంచడానికి ఫలం అది కాదండి. ఈశ్వరుడికి అది కాదు. నువ్వు లేచున్నావో పడుకున్నావు కాదు, నేను నీకేమర్థమయ్యాను, పెళ్ళయిందా కాదు. కాబట్టి పరమాచార్య స్వామి చెప్పినట్టుగా కంచి స్వామి ఒకటే చెబుతున్నా,
ఒకనాడు పెద్దలు అంటే సర్వజ్ఞులు, దైవదర్శిన వాళ్ళు, జ్ఞానులు, మహనీయులు ఎంతోమంది ఈ భారతదేశంలో ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ ఇట్లా జీవించండి అని ఒక కట్టుబాటు పెట్టారు. అదే విషయం ఉన్నా కానివ్వండి, ఆ కట్టుబాటులో ఉండటమే మనం పసిప్రాయంలోనూ కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ ఇది కాదు, ఇది తప్పు, ఇట్లా ఉంటే తప్పు ఏంటని అడిగే హక్కు మనకు లేదు. దీని పేరే హిందూ సనాతన ధర్మం. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. నాడు రాముడు అధర్మంలోనే జీవించారు. అధర్మం కాదండి, ఆధర్మంలోనే కృష్ణ పరమాత్మ. ఓ సంప్రదాయం అది, ఆ కట్టుబాటులో ఉన్నారు. పరమాచార్య స్వామి అన్నారు, ఇది కాదు, ఇది అక్కర్లేదు అని. పసిప్రాయంలోనో, యువతలోనో, వృద్ధాప్యంలోనో పర్లేదులే అని మీరు తీసివేశారనుకోండి, ఇది తప్పేంటి, ఇందులో తప్పేంటి, మీరెవరు చెప్పడానికి, మాకు తెలియదా అని అన్నాం అనుకోండి, అలా తీసుకుంటూ పోతే తీయవచ్చు, ఏం తప్పు లేదు. అది స్వతంత్రం అయి ఉండొచ్చు, స్వేచ్ఛ అయి ఉండవచ్చు. అది శివరాత్రి మాత్రం కాదు, అది ఏకాదశి కూడా కాదు, సుదర్శనం కాదు. కాబట్టి మనకు హక్కు లేదండి. ఒక కట్టుబాటు పెట్టారు, ఇగో ఇలా నడుచుకోండి, ఇలా జీవించండి. ఇప్పుడు ఉన్నాను నేను 11ంటికి స్నానం చేస్తా, చేయవచ్చు, స్వాతంత్రం లేదా? అప్పుడు పూజ చేస్తాను, దీపారాధన పెట్టుకో, తప్పేం లేదు. భగవంతుడికి ఎప్పుడు పెట్టినా పెట్టమనే లేదు కాబట్టి తప్పేం లేదు. ఆయన పెట్టమని లేదు కాబట్టి, దీపం నాకు పెట్టు అని అనలేదు కాబట్టి నువ్వు పెట్టకపోయినా తప్పు లేదు, పెట్టిన ఆయన సంతోషం కూడా కాదు. ఒక విధి ఉంది, ఒక నిర్మాణం ఉంది. సూర్యోదయానికంటే ముందు మరీ తెల్లవారుదామన 3 గంటలకు లేవక్కర్లా, కోడి కుయ్య మునుపు లేచి కుయ్యక్కర్లా. కనీసం సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి కాస్త బొట్టు పెట్టుకొని, ఒక దీపం పెట్టుకొని, చక్కగా మన సంప్రదాయంలో ఒక కట్టు, ఒక బొట్టు. ఆంధ్రప్రదేశ్కు ఒక కట్టు బొట్టు ఉంది, తమిళనాడుకు ఒక కట్టు బొట్టు ఉంది, పంజాబ్కు ఒక కట్టు బొట్టు ఉంది. మీరు ఒక్కొక్క ప్రాంతానికి వెళితే ఒక్కొక్క కట్టుబొట్టు కనపడుతుంది, ఎంతో సుందరంగా ఉంటుందో అది. మీరు కేరళ వెళితే ఆ కట్టుబొట్టు అక్కడది బాగుంది, ఇక్కడ ఈ కట్టుబొట్టు అందంగా ఉంటుంది. ఒకళ్ళు అది భారతదేశం అంత వైవిధ్యంతో కూడింది. మన పంచాయతనంలో అందరి దేవతలు మధ్యలో ఇష్టదేవత, మిగిలిన 4 దేవతలు పెట్టుకొని మధ్యలో మన ఇష్టదేవాన్ని ఎలా పెట్టుకుంటున్నాము, విష్ణువును, శివుణ్ణు, చుట్టూ గణపతి, కుమారస్వామి, సూర్యుడు, అమ్మవారు పెట్టుకోవచ్చు. అలానే ఈ భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఆ సంప్రదాయంలో వాళ్ళకి ఆ కట్టుబొట్టు ఉంది. ఎవరిని ఎవరు అనుసరించక్కర్లేదు. అట్లా ఉంటే భారతదేశం బాగుంటుంది. ఇప్పుడు చూడండి, దండ రాములు వారికి వేశాం, ఒక పువ్వే పెట్టలేదు, 4 రకాల పువ్వులు కలిస్తే అందదండ బాగుంటుంది. అది భారతదేశం. ఒకటే రకంగా ఇంకో దేశంలో కనపడతారు. ఈ దేశంలో రకరకాలుగా ఉన్న అందంగా సంప్రదాయంలో ఉంటుంది. వాళ్ళు ఎందులో ఉన్నా కూడా ఒక సంప్రదాయం ఉంటుంది. ఒక్కటే మీ అందరినీ నేను ప్రార్థన చేస్తున్నాను, శివరాత్రి రోజున మనకి అడిగే హక్కు లేదు. ముఖ్యంగా పిల్లలు, యువత, పెద్దవాళ్ళు పర్లేదులే, పిల్లలు అట్నే ఉంటారు అనటానికి లేదండి. మన పెద్దలు ఏది నిర్ణయించారో, ఏ పెద్ద అడగవచ్చు. పెద్దలు ఉన్నారు, ఇంకా ఒక కవచం గారు ఉన్నారు, భరతారావు గారు ఉన్నారు, జగ్గేపేటలో పండితులు ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు, గురువుగారు లాంటి వాళ్ళు. ఇంకా పీఠాలు ఉన్నాయి, 4 పీఠాలు ఉన్నాయి, 5 పీఠాలు ఉన్నాయి, 500 పీఠాలు ఉన్నాయి. వెళ్ళి అడగవచ్చు, ధర్మం అడగవచ్చు, ఏది చేస్తే మంచిది, ఏం చేయకూడదు. మన నిర్ణయం అన్నీ బాగానే ఉంటాయి. ఐస్లో సోడా కలుపుకొని తినొచ్చు, సోడాలో కూల్ డ్రింక్ కలుపు, ఏదో ఎట్లయినా చేయొచ్చు. కానీ అది ఆరోగ్యం కాకపోవచ్చు, అది నీకు తెలియదు. అది ఆయుర్వేదం చెబుతుంది, వేదం చెబుతుంది, వైద్యం అందుకే వచ్చింది, నీకు తెలియదు కాబట్టి. ఖరీదు ఇలా ఉంచితే మనందరికి కూడా స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే ఈరోజు శివరాత్రికి వచ్చాం, ఇక్కడ దండం పెట్టుకున్నాం, ఇక మాకు భయం రాకూడదు, మా కష్టాలు తీరిపోవాలి. అడగాలి. ఎవరిని అడుగుతాం? శివుడిని అడుగుతాం. అనాదిగా ఆది దంపతులు శివుడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారిని రాముల వారు ఆలింగనం చేసుకున్నారు. నీకు నేనేమి ఇవ్వగలను? నువ్వు చేసిన సహాయానికి ప్రాణం ఇద్దామంటే ఒక ప్రాణం ఒక్క తానుతోనే అయిపోతుంది. మరి బోడు సహాయాలు ఉన్నాయి, నా దగ్గర ఒక ప్రాణం ఉంది, అని ప్రాణాలు లేవు కదా, ఒక ఆలింగనం చేసుకుంటా, నన్ను నీకు అర్పిస్తాను అని చెప్పి రాముల వారు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత చివరి వరకు
మొదట్లో విశ్వామిత్రుడు, తర్వాత వశిష్ఠుడు, ఆ తర్వాత అలా 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 చివరికి యుద్ధభూమిలో అగస్త్యుడు, అట్లా ఆయనకి మహర్షులు, గొప్ప గొప్ప తపస్వినులు, ఎందరో మహానుభావులు వారికి మార్గదర్శి అడిగారు ఇదేంటి ఇట్లా ఇలా. మధ్యలో భక్తులు శబరిమాత లాంటి వాళ్ళు కలిశారు. ఆయన ఆ ధర్మాన్ని అలా వింటూ 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 అలా చివరికి ఆ శరీరాన్ని తన లోకానికి వెళ్ళిపోవాలి, ఆయన నారాయణమూర్తి కాబట్టి వెళ్ళిపోవాలని శరీరాన్ని వదిలిపెడతారు. ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆంజనేయ స్వామి పాపం రాముల వారు వెళ్ళిపోయాక నేను మాత్రం ఎందుకు, నేను వెళ్తే ఆయన మునిగాట పాపం. ఎంత మునిగితే తేలుతున్నాడు ఆయన పోవట్లే పాపం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, కైలాసం నుంచి, రుద్రుడే శివుడే. ఆయన వెళ్ళలేకపోతున్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారు పాపం. ఆయనకి రాముడు లేకుండా ఉండలేరు. రాముడు తప్పితే ఆయనకి ఏ లోకం లేదు, ఆయనకి ఏ అక్కర్లేదు పాపం. మరి ఆంజనేయ స్వామి రాముల వారిని అడిగితే, మరి నేను కావలిచ్చిన ఎందుకు, నీకేం నేర్చుకున్నావు, ఇదంతా నాదంతా నీకు ఇచ్చాను కదా, మరి ఈ లోకానికి ఆ చంద్రార్కం ఈ పుణ్యభూమికి ఎవరు అందిస్తారు, నీలాంటి చిరంజీవులే అందించాలి ఉండు అన్నారు. అందుకని ఇప్పటికీ ఆంజనేయ స్వామి తేజమూర్తిగా లేదని బాధపడక్కర్లేదు. మన భారతీయ సనాతన ధర్మం కుంటుపడిపోతుంది, పర్లేదు, కొన్ని ఆఘాతాలు వస్తాయి, పర్లేదు, ఇంట ఉండొచ్చు. ఇప్పుడు మనకి శత్రువులు ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు. మీరు ఒక మంచి, ఇప్పుడు ఇదివరకు ఆస్తులు ఉంటే గొడవలు అయ్యేవి. ఇప్పుడు మీ దగ్గర ఏముకుంటే చాలు, ఆస్తులు ఉంటే చాలు గొడవలు అయిపోతాయి. ఆస్తులు ఏం అక్కర్లేదండి. మీకు ఆస్తులు ఉన్నాయా లేవో చెప్పండి, మీ నిమజ్జనం అయ్యేంతవరకు గొడవలు అయితే ఆస్తులు చాలు, ఆస్తులు అక్కర్లేదు, గొడవలకి ఏం అక్కర్లేదు. ఒక మంచి మాట చెప్పండి చాలు, అయిపోయింది. 7 తరాలకి సరిపడ గొడవలు వచ్చేస్తాయి. ఈ తరానికి కాదండి. అట్లాంటి కాలంలో ఉన్నాం మనం. అయినా భయం లేదు. రాముడి నామం మన హృదయంలో ఉన్నంత వరకు, శివనామం, శివ కళ్యాణం జరుగుతున్నంతకాలం, కృష్ణుడు ఉన్నంతకాలం, భగవద్గీత ఉన్నంతకాలం సద్గురువులు వస్తూనే ఉంటారు. పరమాత్మ ఆయన సర్వాంతర్యామి, అనంతుడు పరమాత్మ. గురువు నిరంతరం ఉండాల్సిందే. పరమాత్మ వచ్చిపోతాడు, గురువు వస్తూనే ఉంటాడు, ఆయన ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. అది కాబట్టి గురువులకి ఏం కరువు లేదు. మనకున్నారు, ఇప్పటికీ మహనీయులు ఉన్నారు. కానీ వాడుకోవటం మనకు చేతనవ్వాలి, వెళ్ళి ఓపిక ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అందుకని నేనేమంటున్నా, ఏమండి మరి కష్టాలు ఎట్టునే ఉంటున్నాయి మాకు, ఎంత చేస్తున్నాం, దీపాలు పెడుతున్నాం, పూజలు చేస్తాం, తలంటు పోస్తున్నాం, క్షేత్రాలకు వెళ్తున్నాం, ఏమైనా మరి సరిగా చెయ్యట్లేదు. సరిగా చేస్తేనే కదా. 6 గంటలకల్లా స్నానం చేసి ఆడవాళ్ళైనా బొట్టు పెట్టుకోవాలి, చక్కదీపం పెట్టుకోవాలి, మంచి డ్రెస్సులో ఉండాలి. మరి 11 దాకా 1 గంట దాకా నైట్ బ్రష్ ఏమో సాయంత్రం దాకా కనపడుతూనే ఉంది. అది పగలో రాత్రిలో తెలియట్లేదు. బ్రష్ చేసుకున్న వాళ్ళని చూస్తే టైము అది పగలా రాత్రిలో తెలియట్లేదు. అది మరి అట్లా ఉంటే కలిసి వస్తుందా ఏమో, మరి నాకేం తెలియట్లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. 12 అయింది. అందుకని శివరాత్రి అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ నామం తెలుసుకోవటం వల్ల, ఏ నామం అర్థం అవటం వల్ల, ఏ నామం కోసం మనం చూస్తామో అది ఆ జాగరణ ఉపవాసంలో అది శివరాత్రి. అంతేకాదు, మీ అందరికి ఇంకొక రహస్యం చెబుతున్నా. కాలము అంటారు. కాలం అంటే ఇప్పుడు 12 అయింది కదా, 1 గంట అవుతుంది, 10 కూడా అయిపోయింది, 10 అయింది, 12 అయింది, 1 గంట అవుతుంది, రాత్రి 10 అవుతుంది, రేపు తెల్లారుతుంది. ఈ కాలం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు నా మాట ఎప్పుడు వింటున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇక్కడ నేను మాట్లాడుతుండగానే మిమ్మల్ని చేరుతుంది. ఇదే కాలం అంటే. ఈ మాట పూర్తయ్యేలోపే మిమ్మల్ని హృదయాన్ని తాగుతుంది, మీ చెవుని తాగుతుంది, మీ ఇంద్రియాలను తాగుతుంది. ఇదే కాలం అంటే. కాలం అంటే అనుభవము అని, ఎక్స్పీరియన్సింగ్ అంటారు ఇంగ్లీష్లో. కాలము అంటే గతం ఉంది, అందులో భవిష్యత్తు ఉంది కాదు. కాలం అంటే అనుభవమే. అనుభవము అంటే వర్తమానము, ప్రజెంట్. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళాక సాయంత్రం ఎప్పుడో వినపడింది అనుకోండి,
అది కాలం కాదు. వినపడుతుంది అట్లా? ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడే వినాలి. ఇప్పుడు నేను ఈ మాట అనకుండా ఇప్పుడే నవ్వారు కదా, మీకు ఎల్లుండి ఎప్పుడో నవ్వారు అనుకోండి. అట్లా నవ్వితే భర్త అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళి ఎర్రగడ్డ వేయాక అనుమానం వచ్చేస్తుంది. అట్లా కుదరదు. అది ఇప్పుడు నవ్వితే ఇప్పుడే, ఇప్పుడు జోకేస్తే ఇప్పుడే నవ్వాలి, ఇప్పుడు చూస్తే ఇప్పుడే కనపడాలి, ఇప్పుడు తిన్నది ఇప్పుడు శక్తిగా మారాలి. ఇవాళ తిన్నది మీకు మీ అమ్మ మీ కడుపులో ఉన్నప్పుడు పెట్టింది, మీ ముసలితనంలో మరణించే టైంలో శక్తిగా మారుతుంది అనుకోండి. ఉన్నట్ట పోయినట్ట, పోయి ఉన్నట్ట ఉండిపోతున్నట్ట ఏమో తెలియదు. కాలము అంటే క్షణమే. ఈ క్షణమే, ఈ క్షణంలో ఏ అనుభవం ఉందో దానికి వర్తమానము అని పేరు. వర్తమానము అంటే న్యూస్ అని కాదు, అది వ్యూస్ కూడా కాదు. వర్తమానం అంటే అనుభవము. ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారా లేదా? మీ కాళ్ళ నొప్పులు రేపు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు కూర్చుంటే పర్లేదు, ఇప్పుడే వస్తే అప్పుడు కూర్చుంటే లేచి నిలబడతాం. లేచి నిలబడితే కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, కూర్చుంటాం. దాన్నే వర్తమానం అంటాం. అయ్యో నీ కాళ్ళు నిలబడి ఉన్నావు, కూర్చోమని చెప్పేది వర్తమానం. అది కూర్చొని ఉన్నావా నిలబడమని చెబుతుంది, అది వర్తమానం. వర్తమానం ఏం చెబుతుందంటే తక్షణ కార్యాన్ని నిర్దేశిస్తుంది. శివుడు, అదే శివరాత్రి. మీకు ఇప్పుడు అనుభవం ఉంటుంది. సరే ఏమండి ఇది చెప్పారు బాగానే ఉంది. ఇప్పుడు మీరు కళ్ళజోళ్ళు పెట్టుకున్నారుగా, చాలామంది కళ్ళు కూడా ఉన్నాయి కదా, కళ్ళజోళ్ళు లేకపోయినా కళ్ళు ఉన్నాయి, కళ్ళున్న కళ్ళజోళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు కళ్ళజోడు సెట్ చేసి పెట్టాడు డాక్టర్ గారు, మీకు 10 ఏళ్ళ తర్వాత కనపడుతుంది అన్న అనుకోండి, ఏమంటారు మీరు? మీ కళ్ళజోడు మీకు మొత్తం కొట్టుకొని అన్నీ వస్తారు. వర్తమానం అంటే ఇప్పుడే, అక్షరం స్పష్టత ఇప్పుడే కనపడాలి, అది శివుడు అని పేరు. సరే బాగుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట, ఈ వర్తమానం మీకు అర్థమైంది అనుకోండి, ఈ క్షణం అర్థమైంది అనుకోండి, మన జాగరణ పూర్తయింది, మన ఉపవాసం కూడా పూర్తయింది. అది తినాల వద్ద అది వేరు ఇష్టం, అది మీ ఓపిక, మీ కెపాసిటీ. అది బలవంతంగా ఉండడం అక్కర్లేదు, మొహమాటానికి ఉండక్కర్లేదు. శివుడికి మొహమాటం ఏం లేదు. మీరు తింటే సంతోషమే, తింటే సంతోషమే, తినకపోతే బాధపడతాడు. మర్చిపోయి తినకపోతే బాధపడదు, సంతోషపడతాడు. మిమ్మల్ని మీరు మర్చిపోయి తినకపోతే సంతోషపడతాడు. మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకొని ఉన్నారనుకోండి, అంత పర్లేదు, సరే ఏదో సర్లే కానీ ఉంటుంది, సరే ఏదో ఇస్తాడంట. శివరాత్రి అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే మన మనసుకి స్వాతంత్రము, స్వేచ్ఛ వస్తే మీరు ధైర్యంగా, ఇంకా మాకెప్పుడు భయం లేదు, మేము చనిపోలేదు, మేము పుట్టలేదు, మాకు ద్వంద్వమే లేదు, మాకేది లేదు అని అర్థమైతే శివరాత్రి. లేదు, ఈ క్షణంలో, ఈ క్షణము వర్తమానంలో ఒక్క మాట చెబుతున్నానండి మీకు, శివుడు అంటే చెబుతున్నా. ఇప్పుడు టైం ఎంత అయింది? 12:04 అయింది. గడియారాలు లేవు కాబట్టి చూసుకోక్కర్లేదు, ఉన్నవాడు ఎవరు చూడక్కర్లేదు. 12:04 నేను చెబుతా కదా, ఒక్కడు చెబితే చాలు కదా. సరే అది కరెక్టా కాదా వదిలిపెట్టండి. 12:05 సరే అట్లా ఉందండి. 12:05 ఈ 12:05 ఈ క్షణంలో మీకు ఎవరికైనా భయం ఉందా? కొన్ని సంతోషం ఉన్నారా? లేదు. సంతోషము లేదు, భయము లేదు. దుఃఖం లేదు. దుఃఖం ఉందా? లేదు. దుఃఖం లేదు అంటే సంతోషం ఉంది కాదు, ఏది కాదు. భయము లేదు, సంతోషం లేదు. కొన్ని స్వేచ్ఛ అంటారా? కాదు. స్వాతంత్రమా? కాదు. మీకు ఈ భయం లేదుగా ఈ క్షణంలో, అక్కడ శివుడు ఉన్నట్టే. ఇట్లా శాశ్వతంగా ఉంటుంది శివరాత్రి. ఇంక అసలు భయం రాకూడదు నాకు. ఇది మన సంప్రదాయంలో, మన సంస్కృతిలో, మన భక్తి చాలు. దీనికి బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా వస్తుంది అది? గురువు అనుగ్రహంతోనే వస్తుంది. గురువు దయతో, మంచి మాటలతో, మంచి నడవడితో, డబ్బుతో కాదు. డబ్బు ఉండాలి, సుఖం వస్తే రావచ్చు. పెద్దలు చెబుతున్నారు, ధనం చేత మదము, విద్య చేత వివాదం వస్తుందని చెబుతున్నారు. అది సూత్రమే ఉంది. విద్య వస్తే వివాదం వస్తుందట, డబ్బు ఉంటే మదం వస్తుందట. మనకి మదాలు ఎందుకు లేండి కానీ, అంత దాకా ఎందుకు లేండి కానీ, అసలు చెబుతున్న మాట ఏమిటి అంటే, శివరాత్రి అనే మాటకు అర్థం, ఈ వర్తమాన క్షణంలో మీకు ఓపిక ఉంటే
ఒక్క క్షణం చూశారు. ఇప్పుడు మీకు భయం ఉంది ఎవరికన్నా? లేదు. శివ అంటే శుభము, మంగళము, భద్రము అని పేర్లు శివుడికి. కింద పడ్డారు ఎవరన్నా? పల్లెలు. శివుడు అనే మాటకు అర్థం, శివ అనే మాటకు అర్థం భద్రము, మంగళము, శుభము. ఇక భయం ఉండదు అక్కడ. ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుంది? స్వేచ్ఛ కలిగిన రోజున వస్తుంది. నిజమైన స్వతంత్రం వచ్చిన రోజున వస్తుంది. మరి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? సంప్రదాయంలో, మన సంస్కృతిలో, మన సనాతన సాంప్రదాయంలో ఉంటేనే అది సాధ్యం. లేకపోతే భయం వెంటాడుతూనే ఉంటుంది. అట్లా ఉన్నారండి మహనీయులు. గురువుగారు అలానే ఉన్నారు. కంచి పరమాచార్యులు వారు, రమణ భగవాన్ అట్లా ఉన్నారు. నిజమైన సుఖి. సుఖం అంటే వారిది అన్నారు, స్వేచ్ఛ అంటే వారిది అన్నారు. ఆదిశంకర్లు వారిని చంపేస్తా, నీ తల కావాలి మాకన్నారు వచ్చి వాళ్ళు ఆటవికులు. అది తీసుకోమన్నారు. తర్వాత ఎవరు వచ్చారు? భక్తుడు ఎవరు? ఆయన ఒంటి మీదకి వచ్చాడు, ఆయన రక్షించాడు. ఆయనకే సంబంధం తల తీసు, నీకేం కావాలో తీసుకో. అది స్వేచ్ఛ. మనం అంటాం గొలుసుపోతుందని భయపడిపోతాం. ఏ బోగా పోతుందేమని భయం పోకల్లా మనకి. పోయాక వచ్చేది వేరే ఉంది, దుఃఖం వస్తుంది. వర్తమానం ఈ క్షణంలో మీరు ఎట్లున్నారు? అదే భక్తితోనో ఓ విశ్వాసంతోనో ఎట్లన్నా కానివ్వండి, సంస్కారం చేతనో మీరు ఏ పేరన్నా పెట్టండి. అలా ఒక క్షణం, ఆ క్షణం, ఆ క్షణం, ఆ క్షణం చూడండి. ఈ క్షణాన్ని చూడండి. మీకు శివుడు కనపడకపోతే నన్ను వచ్చి అడగండి. ఈ క్షణం ఎలా ఉందో చూడండి. చూడండి ఈ క్షణం ఎలా ఉంది? ఏది లేదు. భయం లేదు, ఆందోళన లేదు, దుఃఖం ఉంటే సరే తిందాము, టైం అయిపోతుంది, అది వేరు విషయం. వాళ్ళ సంగతి కాదు. లేని వాళ్ళు చూసుకోండి. ఒక క్షణం, ఈ క్షణంలో, ఈ క్షణంలో అయితే లేదు. కొద్దిగా టైం ఇస్తే మాత్రం ఆందోళన వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, వాసన వస్తే వస్తుంది. ఇంద్రియాల యొక్క లక్షణం అది. అందుకని ఈ శివరాత్రి 2 మాటలు జాగరణ అడగండి. శివుడు అంటే ఏమిటి మాకు చెప్పండి అని అడగండి. నామం ఏమిటో, మనసు ఏమిటో, మనసుని కాసేపు కొద్దిసేపు శివుడి మీద పెట్టండి చాలు. అది ఉపవాసం అయితే మనసుకు ఉపవాసం. ఎప్పుడైతే మనసు శివుడి మీదకి వెళ్ళిపోయిందో ఒక్కసారి శివుడు కదులుతాడు. జాగృతం మనకు కాదు, జాగరణ ఆయనకి. మన భక్తి ఆయన కదుపుతుంది, మన కదపడం. మనం కదులుతూనే ఉన్నాం. మనం కదలని వాడు ఓ ఇది జాగరణ. ఇది మనకు అర్థమైన రోజున అది శివరాత్రి. ఉంటామా ఉండమా అది తర్వాత. ఉండండి మంచిది. అందుకని జన్మకో శివరాత్రి అన్నారు. నేనేమంటున్నా, జన్మకో శివరాత్రి అంటే మీ జీవితకాలంలో ఎప్పుడన్నా ఉండండి, పర్లేదు. సంవత్సరానికి ఒక్క శివరాత్రి. ఇవాళ శివరాత్రి, రేపు రాదు, ఎల్లుండి రాదు. నేనేమంటున్నానంటే శివరాత్రి ఈ రోజంతా కాదు, ఈ 12:10కి కరెక్ట్గా ఈ నిమిషంలో కూడా శివరాత్రి ఉంది. మీరు చూడండి, 12:11కు ఉంటుంది, 12:12కు ఉంటుంది. ఇలా 24 గంటలు ఉండేది శివుడు రాత్రే. అమ్మ అంటే ఆనందము, భయం లేని స్థితి ఉంది. చూడటం చేతనవుతే ఆ చూసే విధానానికి శివరాత్రి అని పేరు. కానీ ఉండటానికో లేకపోవటానికో శివరాత్రి కాదు. నేనేం పెద్ద మా మాస్టర్ క్షమించాలి భర్తారావు గారు నన్ను, నేను పండితుని కాదు కాబట్టి నాకు భయం. నాకు పెద్దవాళ్ళ ముందు మాట్లాడి నేను వారు రాకుండా చాలా ధైర్యంగా ఉన్నాను. వారు వచ్చాక చాలా భయంగా బిక్కుమంటూ మాట్లాడాల్సి వస్తుంది. పెద్దలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అక్కడేమో వడ్డేపల్లి వారు ఉన్నారు, తర్వాత వడ్డిస్తారు. నాకు ఏం మాట్లాడతారు మీరు? మీకు శివరాత్రి అర్థమైందండి. ఒక గురు సమక్షంలో మీకు భయమే రాదు. ఒక దైవ సన్నిధిలో మీకు భయమే రాదు. యముడే రాడండి. ఇంకా భయం ఏంటి? అసలు చావు లేదు, భయం. అది శివరాత్రి. కాబట్టి మీ అందరికీ నమస్కరిస్తూ జాగరణ అనే మాటకి చెప్పా. చూడండి, ఇవాళ ఇట్లా తినక తెల్లవాళ్ళు లేచుండి ఇలా చేయగా ఒక రోజున ఎప్పుడో ఉపవాసం అంటే ఏమిటో, జాగరణ ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. అలా అర్థమైన వాడిగా ఉండనవచ్చు, ఉండకపోనవచ్చు. ఏదో ఒక రోజు అర్థం అవటానికి వాళ్ళు ఉంటున్నాం.
నేనేమంటున్నానంటే మీరు సంవత్సరం రాత్రి దాకా కూడా కాదు, ఈ క్షణం ఒక్కసారి మీరు భయాల్ని, మీ కోరికల్ని, మీ ఆశలని, మీ భ్రమల్ని, మీ భ్రాంతుల్ని ఇంకేవన్నీ పక్కన పెట్టి ఒక్క క్షణం నిర్మలంగా గురువుగారు అన్నారు, శివుడు ఎటువంటి వాడు అంటే మీరు గణపతి గుడి దగ్గరికి వెళ్ళి మీకు ఏం లేదు శివ అనుకోండి, అమ్మవారి గుడికి వెళ్ళి శివ అనుకోండి, ఏ రూపం ఎదురుగా ఉండనివ్వండి శివ అనుకోండి, సరిపోతుంది అన్నారు. అదే మహామంత్రం. వస్తే మంత్రం, రాకపోతే తలుచుకుంటే చాలు. ఎదురుగా మీకు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు శివ అనుకోండి, ఏం పర్లేదు. అట్లాంటి మన సనాతన భారతదే సంప్రదాయంలో మనం ఉండాలి. మీ అందరికీ ఇక్కడ ఈ ఊరు గురించి చెప్పట్లేదండి నేను, ఈ ఊరు ఆ ఊరు అదిగా. నాకు ఒక కోరిక ఏంటంటే, ఈ రోజున ఇవాళ మన సంప్రదాయంలో ఎలా ఉందంటే, నాకు అన్నప్రాసన రోజున అక్షాభ్యాసంలో కనపడరు వాళ్ళు, మళ్ళా పిల్లల అక్షాభ్యాసానికి అన్నప్రాసనకు కనపడుతున్నారు. అలా అయిపోయింది కుటుంబ వ్యవస్థ. ధర్మం కష్టం, సంప్రదాయం మంచి మాట వెళ్ళాలంటే పోకడ కాదు. ఇంట్లో అమ్మ నాన్న భార్య భర్త నలుగురు కలిసి కడుపు నిండా కలిసి తినాలి. రాత్రో పగలో నేను, నా భార్య, నా పిల్లలు, నా కోడలు, నా మనవలు మనవరాళ్ళు ఒక మంచి మాట చెప్పుకుంటూ తిన్నాకనో తిన్న తర్వాతనో ముందు అలా జరిగిన రోజున దాన్ని మళ్ళా ఒక గురువు సమక్షంలోకి కృతజ్ఞతతో గడిపిన రోజున మన శివరాత్రి అవుతుంది. కానీ ఇలా ఎప్పుడో వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఎక్కడో మునిగిస్తే అవుతుంది కాదు. రోజంతా ఉండి ఒక్క మునుగుతో అయిపోతుంది. ఈ ఒక్క మునుగు పుష్కరిణి శివరాత్రి రోజు వెళ్ళి మీరు కృష్ణలోనో తుంగభద్రలోనో గోదావరిలోనో ఒక ముత్యాలు ఎక్కడో వెళ్ళి దర్శనం చేస్తే మాకు పుణ్యం వస్తుంది అనుకుంటాం. కానీ అంత మాత్రం చేత రాదు. ఇట్లా రోజు అంతే కదండి. ఒక వ్యవసాయం చేసేటప్పుడు మడికి రోజు నీళ్లు కడితే పంట వస్తుందా? ఏదో వేసిన రోజునో చివరి పంట వచ్చే రోజు ముందు కడతారు. ఏం పంట ఎక్కడి నుంచి వస్తుంది? మన రోజు పిట్టనే ఉండాలి. అలా ఉండి దీపం పెట్టుకొని ఉండే విధానంగా ఉంటే మనకి రావాల్సిన ఫలం వస్తుంది. ఇవాళ వెళ్ళి ఒక్క రోజున ఎక్కడో వెళ్ళి స్నానాలు చేసి దర్శనాలతో ఒక్క పూట వచ్చేది కాదండి. ప్రతి క్షణం గుర్తించటం చేత వస్తుంది. ఆ గుర్తింపులో ఉన్నాడు గురువు, ఆ గుర్తింపులో ఉన్నాడు శివుడు. ఈ క్షణంలోనే ఇప్పుడే చూడండి కనపడతాడు. ఎట చూడాలి శివుణ్ణి చెప్పండి? ఎట చూడాలి? నన్ను చూడటం కాదండి. నన్ను చూస్తే ఏమవుతుంది? ఎట చూడాలంటే ఈ క్షణం నా హృదయంలో ఏముంది? ఏం కనపడదు ఆ శివుని చూసినట్టే. ఏం కనపడకపోతే, ఏ గుణము, ఏ వికారము, ఏ నామము కనపడకపోతే మీరు దర్శించింది శివుణ్ణే. ఒకవేళ మీ భయమో, మీ వికారమో, మీ ఆశో, మీ కోరికో కనపడిందంటే మనం చూస్తుంది శివుణ్ణి కాదు, ప్రపంచాన్ని. తప్పు లేదు, అవసరమే. శివనామంతో జీవనం చేయవచ్చు, శివనామంతో ముక్తిని సంపాదించవచ్చు. అందుకని ఏం చెబుతున్నా చెప్పండి? జన్మకో శివరాత్రి, సంవత్సరానికో శివరాత్రి, క్షణానికో శివరాత్రి. కాబట్టి ఆ క్షణం ప్రేమగా భక్తిగా ఓం నమ శివాయ అనక్కర్లేదు, అనుకోండి. శివ ప్రేమగా, ఎంత ప్రేమగా అంటే మీ భర్తని పిలిచా, భర్త తెలియదు, పిల్లలు ఏమో తెలియదు. ఇప్పుడు ఏమన్నా లేదా? పిల్లలు చంపేస్తున్నారుగా. పిల్లల మీద ప్రేమ ఒకప్పుడు ఆ సామెత సరిపోతుంది. మీ పిల్లల మీద ఉన్నంత ప్రేమ అని ఒకప్పుడు అంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ సామెత సరిపోదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారండి. ఒకప్పుడు భార్య భర్తను ప్రేమించినట్టుగా ఆ సామెత అప్పుడు సరిపో. ఇప్పుడు ఏమో ఎక్కడ ఎటుపోతే ఏమొస్తుందో తెలియదు. ఏమో ప్రాణాలు అరచేతిలో గుప్పిట్లో పెట్టుకొని బతకాలి బిక్కుమనుకుంటూ. ఇంకా శివరాత్రి ఏంటి, ముక్కోటి ఏకాదశి ఏంటి, శ్రీరామనవమి ఏంటి. ఒక్క క్షణం, ఈ క్షణం మీరు మనస్ఫూర్తిగా ఇంకేం అడగండి, ఇంకెప్పుడు అడగండి, ఎవరిని అడగండి, శివుణ్ణి అడగండి. నిన్నే అడుగుతా, నువ్వు ఇవ్వాలి, నీదే బాధ్యత. అది అదొకటి. తర్వాత ఇంకొక విన్నపం కూడా ఈ సభాముఖంగా, ఇక ముందు ఏదైనా చెబితే మంచి మాట చెబుతా, మంచి మాట కావాలంటారు. ఎట్లాగో అట్లనే వచ్చేవాళ్ళు వస్తారు. ప్రశ్నలు జాతకాలు అయిపోయింది, ఓపిక అయిపోయింది. ఇంకెవరు నా నెంబర్కి ఫోన్ చేయటం కానీ మెసేజ్లు పెట్టడం కానీ
ఈ సభాముఖంగానే కోరుతా. ఎవరు కోపాలు పెట్టలేవు, ఎవరి మీద తాపాలు లేవు. ఇక్కడ కూడా గురుగారి దగ్గర రండి, మీకు కావాల్సింది అడగండి, ఆ ప్రసాదం తీసుకోండి, నమ్మకం ఉంటే పర్లేదు, అది మీ ఇష్టం. ఒకళ్ళు వచ్చినా చాలు, నాకు ఒక ఇద్దరు వచ్చినా చాలు, ధర్మానికి ఇద్దరు చాలు. అదే నా ప్రార్థన. ఏమో చూస్తానేమో తొందరలో అందరినీ పిల్లజల్లా కలిసి పండుగ చేసుకునే రోజు వస్తుందేమో తెలియదు. నాకు రావాలనే కోరుకుంటున్నా. అన్ని నాక్షసిందరు చేసుకోండి. పెద్దవాళ్ళు వస్తే భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాడు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు. మీరు వెళ్ళండి అన్న మీకు వస్తుంది. ఏమొస్తుంది? ఏమి రాదు. నలుగురు ఒక ఇంట కలిసి తిన్న రోజునే ఈ భారతదేశానికి పునర్వైభవం వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. తల్లి, తండ్రి, అత్త, కోడలు, మామ అందరూ కలిసి కూర్చొని తినాలి. అలా వచ్చిన రోజున భారతదేశానికి మళ్ళీ మంచిగా నిజమైన శివరాత్రి. ఏం చేయలేదు, రిచువల్స్లో లేదండి. రిచువల్స్లో ఉంది చూస్తే. ఏం లేదు అనుకుంటే ఏమీ లేదు. కాబట్టి కాలాతీతమైంది, క్షమించండి. లేచిన వాడిని కూర్చోబెట్టా, పోనీ ఆ పొరపాటు చేశానంటే ఇప్పుడు కూర్చున్న వాడిని లేపాల్సి వస్తుంది. అది ఒక మరో తప్పదు. ఇక తప్పదు. నేను లేకపోయినా మీరేం లేవాల్సిందే. అందరికీ పెద్దలందరికీ నమస్కరిస్తే అర్థమైందా శివరాత్రి ఎక్కడున్నాడు? శివరాత్రి ఎప్పుడున్నాడు? ఇప్పుడు ఈ క్షణమే. ఎక్కడున్నాడు? బయట కాదు, హృదయంలో, ఈ హృదయంలో. అందుకే చెబుతారు, చాతురు 4 పీఠాలు పెట్టారు ఆదిశంకర్లు అని. 4 మహావాక్యాలు ఇక్కడే ఉన్నాయి. బయట వాక్యాలు కనపడవి. మామూలు వాక్యాలకి బయటికి వెళ్ళాలి, మహావాక్యాలకి మీ లోపలికి వెళ్ళాలి. ఆదిశంకర్లు మీ హృదయంలో ఉన్నారు. సర్వజ్ఞ పీఠం మన హృదయంలో ఉంది. అది అందించే ఆ శివ మహాదేవుడు. అదృష్టం అండి ఈ దేశం. మనం ఈ దేశంలో పుట్టం, ఈ రోజు నిట్ట కలవటం, నలుగురమే కలిసాం, సంతోషమే. చాలు. ఈ మాత్రం మంచి ఉద్దేశం ఉన్నా చాలు. ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రసాదాలకి రాలేదు, లేదా అన్నం కోసం రాలేదు. చాలు, మంచి మాట కోసం వచ్చారు. సంతోషంగా ఉంది. చక్కగా శివ 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 ఎప్పుడు అనుకోండి అంటున్నారు గురువు గారు. అట్లాంటి అవతార పురుషులు వచ్చారు మనకి ఈ దేశంలో. ఇంకా ఉన్నారు మహనీయులు. వాడుకుందాం, వేడుకుందాం. రోజు నేను మా స్వామికి నైవేద్యం పెడతా. ఆంజనేయ స్వామికి గురువు గారికి బాలలుగా వచ్చి తీసుకుంటారు. నేనంట ప్రసాదం తిని ఆడుకోండి, ఆదుకోండి అని. మీరు ఆడుకోండి తిని. చిన్నపిల్లలుగా ఆడుకోక ఏం చేస్తారు? నా గురువుగారు ముసలివారు కాదు, చిన్నగా వచ్చి తీసుకొని వెళ్తారు ప్రసాదం. ఏమంట పిల్లల్ని ఏమంటారు? తిని ఆడుకోండి అంటారు. నేనేమంటా ఆదుకోండి. అందరినీ ఊరంతా తిరగండి, ప్రపంచం అంతా తిరగండి. ఈ భారతదేశం సంప్రదాయం రావాలి, పునర్వైభవం రావాలి. మేము మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి మాకు తోచింది. ఇది స్వేచ్ఛ, అది కాదండి స్వేచ్ఛ. పెద్దలు ఏం చెప్పారో అట్లా ఉండటమే స్వేచ్ఛ, అట్లా ఉండటమే స్వాతంత్రం. ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఇంట్లో మీరున్నా చాలు, హృదయతో చాలు. ఇది గురువుగారు చెప్పింది. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. కాలం ఎలా ఉండనివ్వండి, ధర్మమే మనని కాపాడుతుంది. రాముల వారు ఉన్నంత వరకు, రామనామం ఈ హృదయంలో ఉన్నంత వరకు, మన హృదయాల్లో కృష్ణనామం ఉన్నంత వరకు, భగవద్గీత ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు కూడా మనం సనాతన భారతీయ హృదయానికి కొద్దిగా కష్టం వచ్చిన భయం వస్తుందనే భయపడకండి. బాగా ఇంకా వైభవం తొందరలో చూస్తాం మనం అందరం కూడా. తర్వాత ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చారు, కోదాడి నుంచి వచ్చారు, సరే బల్సిపాడు నుంచి వచ్చారు, ఈ పక్క కాళ్ళ నుంచి వచ్చారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. హైదరాబాద్ నుంచి వచ్చారు, మరి దూర ప్రాంతాల నుంచి, దగ్గర ప్రాంతాల నుంచి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెబుతూ మరి చెప్పాలి కదండి. మనం ఏం చేస్తామంటే అమ్మ నాన్నని మర్చిపోతాం, దాన్ని గుర్తుపెట్టుకుంటాం. అది అక్కడనే మొదలవ్వాలి. ఇంకేం లేదండి, అమ్మ నాన్న మర్చిపోయాక ఇంకేం లేదు. ఇందాక పెద్దలు ఎవరో చెబుతున్నారు, మా పిల్లలు మా దగ్గరికి వచ్చి ఇల్లు కట్టుకొని మాతో ఉంటున్నారు, ఎంత సంతోషం వేసిందో నాకు. అదే కాదు, ఉంటుంది, సంపద ఉంటుంది, ఉండనివ్వండి. ఏ దేశం వెళ్తే ఏముందండి, అంటే పీఠాధిపతులు
బాధపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు, బాగుండాలి. ఎప్పుడు పొద్దున్నే లేచి మొహాలు కడుక్కుంటారో, ఎప్పుడు ఉన్న డ్రెస్సులతో చక్కగా శుభ్రత కనపడతారో ఆ రోజు నుంచి ఆ ప్రాంతం బాగుంటుందని నా నమ్మకం. చూస్తున్నారా, చూడట్లేదా? 11ంటికి 12ంటికి బ్రష్లు వేసుకొని, 1 గంటకి బ్రష్ చేసుకొని, కళ్ళు పుసులు తోడుకుంటూ ఎవరు వచ్చారని అడుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి వాళ్ళు మళ్ళీ అప్పుడు లేచి 2ంటప్పుడు స్నానం చేసి దీపం పెట్టి యాత్రలు చేస్తే ఏమీ రాదు. లక్ష్మి ఇంకెక్కడ వస్తుంది? బొట్టు ఎవరికి పెట్టామో వాళ్ళకి వస్తుంది లక్ష్మి, మీకు రాదు. బొట్టేమో ఫోటోలకు పెడుతున్నాం, లక్ష్మి మాకు రమ్మంట. ఎట్లా వస్తుందండి? నువ్వు నాకు పెట్టావు, నాకు వస్తుందని. మహాలక్ష్మి ఏమో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది, ఐశ్వర్యం ఏమో శివుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, సీతారాముడి దగ్గర ఉన్నట్టుగా. మరి మనం పెట్టుకోవట్లేదు, మరి కష్టం లేండి అంటున్నాను. మరి అది సంప్రదాయంలో ఉండాలని మీ అందరినీ ప్రార్థన చేస్తూ, మనకి ఏ హక్కు లేదండి, ప్రశ్నించే హక్కే మనకు లేదు. ప్రశ్న లోపల దానికి ఉండాలి. సంప్రదాయానికి సంస్కృతికి లేదు లేదు లేదు. పరమాచార్య స్వామి చెప్పారు, అది ఆయన నడిచే దేవుడు, ఆయన గురువుగారు చెప్పారు, అంతే. ఇంకదే ప్రమాణం. ఇంకేమైనా ఉన్నాయి అనుమానాలు? ఉంది, అందరికి అనుమానం ఒకటే ఉంది, వీడు ఇప్పట్లో ఆపేయట్లేడు. ఈ అనుమానం మీకు అక్కర్లేదు, ఆపేస్తున్నా. అందరికీ నమస్కారం. ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి. అందరి దగ్గరికి పేరు పేరున వచ్చి పలకరించినట్టే. ఏం తల్లిదండ్రులు అనాథలైపోయారండి, బాధగా ఉంది. ఇదివరకు తల్లిదండ్రులు లేకపోతే అనాథలు అనేవాడు, ఇప్పుడు తల్లిదండ్రులు అనాథలు అయిపోయారు పిల్లలు ఉండగా. ఏమో మరి కాలంలో బాగా విచిత్రమైన మార్పు వచ్చేసింది. మరి అందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టే, అందరినీ పలకరించినట్టే. ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. చక్కగా ప్రసాదాలు తీసుకొని మీ అందరి దగ్గరకు వచ్చి మీ అందరికీ నమస్కరించినట్టుగా భావిస్తూ నాకు సెలవు ఇప్పించండి. మీరు కూడా సెలవు తీసుకోండి. ఈ క్షణం శివుడు వచ్చాడు. మౌనమే శివుడు. బాధ లేని క్షణంలో ఉండేది శివుడే. బాధ ఎప్పుడు ఉండదో ఆ క్షణమంతా శివుడు. ఎప్పుడు బోధ అవసరం లేదు, అదంతా శివుడే. వర్తమానమే అది, వర్తమానం యొక్క గొప్పతనమే అది. అసలు శివుడు లేని క్షణమే లేదు, శివరాత్రి లేని క్షణమే లేదు. అది రోజు కాదు, కాలం కాదు, వారం కాదు, తేదీ కాదు, ఏది కాదు. ఏది కాందే మన భారతీయ సనాతన ధర్మం. ఇట్లా మౌనంగా ఉండండి, హాయ్. ఇంట్లో కూడా అవసరానికి మాట్లాడటం శివరాత్రి, అనవసరంగా మాట్లాడకపోవటం శివరాత్రి. అవసరానికి మాట్లాడటం శివరాత్రి. అది మౌనం అన్నా ఉపవాసం అన్నా ఒకటే. ఆధ్యాత్మిక పరిభాషలో మౌనమే ఉపవాసం. మీకు అర్థమవుతుందండి? జ్ఞానమే జాగరణ. ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేయట్లేదుగా, అది నిజమైన తపస్సు. చేసింది తపస్సుకు అది ఒక మార్గం మాత్రమే. మీరు ఏం చేసినా అది మార్గమే. ఏం చేయని క్షణంలో మీరు తపస్సులో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఎక్కడికి వెళ్తారు మీరు?